అందరికీ నమస్తే అండి. రాజకీయం అంటేనే అవకాశవాదం, రాజకీయం అంటేనే స్వార్థం, సిద్ధాంతాలు, ఆశయాలు, మూలాలు ఇవన్నీ తర్వాత. అది ఏ పార్టీ అయినా సరే. చాలామంది అంటుంటారు బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, సో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు బలంగా ఉన్న వాళ్ళు బీజేపీలో ఎదుగుతారు అని. కానీ ఎటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు లేకుండానే, ఎటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలము లేకుండానే, ఎటువంటి ఆర్ఎస్ఎస్ మూలాలు లేకుండానే, బీజేపీలో రాజకీయ పునాదులు లేకుండానే పార్టీలు మారి బీజేపీలోకి వెళ్ళి సీఎంలుగా అయిపోయిన వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి కూడా అందుకు తాజా ఉదాహరణ. ఇప్పుడు సువేందు అధికారి రాజకీయం ఎప్పుడో 1990లోనే మొదలైంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ లీడర్గా జనంలోకి వెళ్ళారు. ఆ తర్వాత 1990స్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలో మమతా బెనర్జీ గారితో పాటు రాజకీయంగా ఎదిగారు. ఆ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత 2020లో అనుకుంటా ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. 2021లో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్రకు కావాల్సిన 78 ఎమ్మెల్యే సీట్లు గెలుపులో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 2026లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడంలో సువేందు అధికారి కీలక పాత్ర పోషించారు. మమతా బెనర్జీనే ఓడించి ఆయన ఇప్పుడు సీఎం పీఠం ఎక్కారు. ఆయన మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం కాదు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాదు, బీజేపీ భావజాలం లేదు, పూర్తి విరుద్ధమైన భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు బీజేపీలో సీఎం అయ్యారు. ఆల్మోస్ట్ బీజేపీలో టాప్ లీడర్స్లో ఆయన కూడా ఒకరుగా మారిపోయారు. అలాగే ఈయన ఎవరు హిమంత బిశ్వ శర్మ కూడా అంతే. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజకీయ జీవితం మొదలైంది. దాదాపుగా 2001 నుంచి 2016 వరకు కాంగ్రెస్ పార్టీలో గడిపారు. ఆ తర్వాత 2015లోనో 16లోనో బీజేపీలో చేరి 2021లో ఆయన అస్సాం ముఖ్యమంత్రి అయిపోయారు. చూసారా, బీజేపీలో జాయిన్ అయిన 4 ఏళ్లలోనే ఆయన అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగే బీహార్ సీఎంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సామ్రాట్ చౌదరి ఆయన కూడా ఆర్జేడీలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ తర్వాత జేడీయూలో కొన్నాళ్ళు పనిచేశారు. 2018లో బీజేపీలో జాయిన్ అయ్యారు. సో బీజేపీలో జాయిన్ అయిన 7 ఏళ్లకు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన పునాదులేమి, రాజకీయ పునాదులేమి ఆర్ఎస్ఎస్లోనో బీజేపీలోనో లేవు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా. సో ఆయన 2016 జూలైలో కాంగ్రెస్ తరపున తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి 43 మంది ఎమ్మెల్యేలతో కలిపి పీపీఏలో చేరారు. ఆ తర్వాత మళ్ళీ పీపీఏ నుంచి బయటకు వచ్చేసి బీజేపీలో చేరారు. సో బీజేపీలో చేరడంతో ఆయన తిరుగులేని సీఎంగా మారిపోయారు. 2019లో ఆయనే సీఎం అయ్యారు. 2024లో కూడా ఆయనే సీఎం అయ్యారు. ఆయనకు మద్దతుగా ఉన్న 43 మంది ఎమ్మెల్యేలను కలుపుకొని ఆయన పొలిటికల్ గేమ్స్ ఆడుతూ వచ్చారు. ఈయనకేమీ ఆర్ఎస్ఎస్ భావజాలము లేదు, లేదా బలమైన బీజేపీ వాది, ఆర్ఎస్ఎస్ వాది, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు లేవు. అలాగే గగాంగ్ అపాంగ్ ఈయన కూడా అంతే. అరుణాచల్ ప్రదేశ్లో చాలా కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014లో ఆయన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరి ఆ తర్వాత ఈశాన్య భారత్లో, ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి ఆయన కీలకంగా పనిచేశారు. అలాగే త్రిపుర సీఎం మాణిక్ సాహా కూడా అంతే. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి 2016లో కాంగ్రెస్ను వదిలి బీజేపీలో చేరి 2022లో సీఎం అయిపోయారు. అలాగే మణిపూర్ సీఎంగా ఉన్నారు కదా ఈయన బీరెన్ సింగ్, ఈయన కూడా అంతే. ఈయన డిఆర్పి డెమోక్రటిక్ రెవల్యూషనరీ పీపుల్స్ పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించి 2016లో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన 1 ఇయర్లోనే ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు మణిపూర్ రాష్ట్రానికి. 2022లో కూడా ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగే కర్ణాటకలో కూడా మీరు ఒకసారి చూడొచ్చు, బసవరాజు బొమ్మాయి. ఆయన 2021 నుంచి 23 వరకు బసవరాజు బొమ్మాయి కర్ణాటక సీఎంగా పనిచేశారు కదా. ఈయన 1992లో జనతాదళ్లో తన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2021లో 2019-20లో ఆయన బీజేపీలో జాయిన్ అయ్యి 21లో సీఎం అయిపోయారు. అలాగే అర్జున్ ముండా కూడా అంతే. జార్ఖండ్ ముక్తి మోర్చా ద్వారా రాజకీయం ప్రారంభించి 1990 నుంచి జేఎంఎంలో పనిచేసి 2003లో బీజేపీ తరఫున సీఎం అయ్యారు. అంటే ఇలా దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రుల్లో చాలా మంది ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులు లేదా బీజేపీ తరఫున ముఖ్యమంత్రులుగా ఎన్నికైన వాళ్ళు మొదటి నుంచి బీజేపీ భావజాలంతో ఉన్న వాళ్ళు కాదు, మొదటి నుంచి కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు కాదు. అవసరం కొద్దీ, అవకాశం కొద్దీ
వాళ్ళని చేర్చుకొని ఆ రాష్ట్రంలో వీళ్ళు బలమైన నాయకులు అని బీజేపీ పెద్దలు భావిస్తే వాళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకొని అవకాశాలు ఇస్తున్నారు అంతే. వాళ్ళ బలాన్ని వీళ్ళ పార్టీ కోసం వాడుకుంటున్నారు. ప్లస్ వీళ్ళ పార్టీ తరఫున పదవులు ఇస్తున్నారు. ఇందులో భావజాలం ఎక్కడుంది, సిద్ధాంతం ఎక్కడుంది? అందుకే రాజకీయం అంటేనే స్వార్థం అంట. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు బీజేపీలో చేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. నిన్న నరేంద్ర మోదీ గారు పబ్లిక్ మీటింగ్లో నేరుగానే ఆహ్వానించారు రేవంత్ రెడ్డి గారిని. మాతో చేతులు కలపండి, మా పార్టీలో చేరండి అని. మా పార్టీలో చేరండి అనలేదు, కానీ నాతో జాయిన్ అవ్వు అని. చూద్దాం ఏం జరుగుద్దాం. థ్యాంక్ యూ.